బ్రో ఇది ఎవరైనా చెప్తారు, నేను ఒకటి అడుగుతా, దాని గురించి చెప్పు. సింగినాదం జీలకర్ర అంటే ఏంటి, దాని గురించి. గాయస్ ఇది చాలాసార్లు నేను విన్నా, మీరు కూడా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అసలు ఈ సింగినాదం జీలకర్ర అంటే ఏంటి అనేది నేను సెర్చ్ చేసి చూసా. అసలు ఇది దేనికి అంటారు? మనకి పూర్వకాలం నుంచి చాలా సామెతలు అయితే వచ్చాయి, దాని వెనకాల ఒక కథ కూడా ఉంటుంది. ప్రతి సామెతకి అనేది ఒక కథ ఉంటుంది. సో దీని గురించి సెర్చ్ చేస్తే ఏంటి బ్రో నువ్వు మంచి మంచి విషయాలు చెప్పకుండా దీని గురించి చెప్పావని, అంటే నాకు కూడా ఇది ఎప్పటి నుంచో చిన్న డౌట్గా ఉంది. మీకు వినడానికి ఏదో కామెడీగా అనిపించవచ్చు, కానీ దీని వెనకాల చాలా సీరియస్ కథే ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. సింగినాదం జీలకర్ర. మనం పూర్వకాలం అంటే బ్రిటిషర్స్ టైంకి వెళ్తే, ఆ బ్రిటిషర్స్ టైం బ్రిటిషర్స్ మన ఇండియాకి దేనికోసం వచ్చారు? వ్యాపారం చేయడం కోసం అయితే ఇండియాకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వ్యాపారం చేస్తూ వాళ్ళు రాజులతో సంధి కుదుర్చుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ దగ్గర ఉన్న సిపాయిల్ని మన రాజుల దగ్గర అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న భటుల్ని రీప్లేస్ చేసేవారు. అంటే బ్రిటిషర్స్ దగ్గర ఉన్న సిపాయిల్ని వాళ్ళ దగ్గర ఉన్న భటుల ప్లేస్లో రీప్లేస్ చేసేవారు. ఆ విధంగా రీప్లేస్ చేయడంతో వాళ్ళకు ఉండే ఉద్యోగాలు, అయితే అక్కడ భటులు ఉన్నారు కదా, వాళ్ళ ఉద్యోగాలు పోయేవి. అంతవరకు ఓకే. అయితే ఉద్యోగాలు పోయినా ఎవరైతే భటులు ఉంటారో వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా ఏర్పడి ఏ పని చేయాలో తెలియక, వేరే ఉద్యోగం దొరక్క ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టేవారు. ఇలా దొంగతనం చేసే వాళ్ళని పిండారీలని పిలిచేవారు. ఈ పిండారీల పేరు ఎక్కడ విన్నట్టుంది కదా, బాహుబలి సినిమాలో ఉంటుంది చూసారా పిండారీలు, అది ఇక్కడి నుంచి వచ్చిన పేరే అనమాట. ఈ పిండారీలు ఏం చేసేవారంటే, బర్రె కొమ్ము ఉంటుంది, ఇక్కడ చూపించిన విధంగా బర్రె కొమ్ము ఉంటుంది చూసారా, దాంతో ఒక బోరం తయారు చేసేవారు. దాన్ని ఎప్పుడైతే వీళ్ళు దొంగతనానికి వెళ్తారో, దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఈ బోరని అంటే ఒక సైరన్ లాగా ఊదేవారు అనమాట. దాన్ని శృంగనాదం అంటారు. ఈ శృంగనాదం ఊదినప్పుడు అక్కడ ఉండే ప్రజలు భయపడి ఈ శృంగనాదం వినగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయేవారు. ఇదే అదునుగా వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళ పొట్ట గడుపుకునేవాళ్ళు. ఇది సింగనాదం వెనకాల ఉన్న కథ. అయితే ఇది శృంగనాదం అంటే దీన్ని శృంగనాదం అని అంటారు. అయితే ఈ జీలకర్ర ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశానికి బ్రిటిషర్స్ లాగే వేరే దేశస్తులు కూడా వ్యాపారం చేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు దేని ద్వారా వచ్చేవాళ్ళు? షిప్పుల ద్వారా వచ్చేవాళ్ళు. షిప్పుల నుంచి మనకి ఒడ్డుకు వస్తున్నప్పుడు ఒక సైరన్ ఊదేవాళ్ళు. వారు ఒక రకమైన వాళ్ళు కూడా ఇలాగ కొమ్ము బోర్ లాంటిది సైరన్ ఊదేవాళ్ళు. ఆ సైరన్ రాగానే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే జీలకర్ర లాంటి వస్తువులు, జీలకర్ర వాళ్ళ దేశంలో పండే జీలకర్ర లాంటి వస్తువులు తీసుకురావడం తీసుకెళ్ళడం లాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వస్తూ ఈ శృంగనాదం ఏదైతే ఉందో అది ఊదేవాళ్ళు. అది విన్న ప్రజలు భయపడి పారిపోయేవాళ్ళు. ఎందుకంటే పిండారీలు వస్తున్నారు, వాళ్ళు మనం దోచుకుంటున్నారు అనే భయంతో పారిపోయేవాళ్ళు. సో అక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే, ఈ సైరన్ వచ్చి శృంగనాదం అండి. ఇది దేందంటే మనకు జీలకర్ర అవి తీసుకొస్తారు చూసారా, ఎక్స్పోర్ట్ అంటే మన దేశానికి జీలకర్ర అవి తీసుకొచ్చి అమ్ముతున్నారు చూసారా, ఆ షిప్ వాళ్ళు ఊదిన శృంగనాదం. సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఈ శృంగనాదం జీలకర్రది అనేది అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఆ శృంగనాదం కాస్త ఇప్పుడు మనకి సింగనాదం కింద మారింది. ఇది ఈ సింగనాదం వెనకాల ఉన్న కథ. గాయస్ ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మన వీడియోని ఇక్కడి వరకు చూసారంటే అంత కొంత నచ్చే ఉంటుంది. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.